డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య తలెత్తిన ప్రోటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంగళవారం రోజు ఎస్వీఎన్ వర్మ, పెండం దొరబాబు మధ్య ఫ్లెక్సీ పంచాయతీ తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాస్తో ఫోన్ మాట్లాడిన చంద్రబాబు వర్మ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, వర్మకు సూచనలు చేయాలని పల్లాను ఆదేశించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య తలెత్తిన ప్రోటోకాల్ వివాదంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. పిఠాపురంలో మంగళవారం పాడా సమావేశాలు నిర్వహించారు. అయితే సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో లేకపోవడంతో కూటమి నేతల మధ్యన ఘర్షణకు దారితీసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఫోటో లేకపోవడంపై టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే జనసేన నేత పెండం దొరబాబు జోక్యం చేసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే పిఠాపురం వర్మ తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశం గురించి టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ప్రోటోకాల్ వివాదంపై సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే పిఠాపురం వర్మ తీరును కూడా చంద్రబాబు తప్పుపడినట్లు సమాచారం. ఫ్లెక్సీలపై ఫోటోలు, ప్రోటోకాల్ పేరుతో గొడవలు సరికాదని, ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే ప్రభుత్వం, పార్టీ అధిష్టానాన్ని దృష్టికి తేవాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తుంది. అలా కాకుండా ఇలా బహిరంగంగా ఘర్షణ పడటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు పంపిస్తాయని, మరోసారి ఇలాంటి జరగకుండా చూడాలని పల్లా శ్రీనివాసరావుకు చంద్రబాబు సూచించారు. పార్టీలో అంతర్గత క్రమశిక్షణ ముఖ్యమన్న చంద్రబాబు నాయుడు ఎస్వీఎస్ వర్మకు తగిన సూచనలు చేయాలని పల్లా శ్రీనివాసరావుకు చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు మంగళవారం నాటి ఎపిసోడ్ తర్వాత సోషల్ మీడియాలో టీడీపీ వర్సెస్ జనసేనగా పంచాయతీ తయారైంది. పెండం దొరబాబుకు మద్దతుగా జనసేన కార్యకర్తలు, జనసేన శ్రేణులు, వర్మకు మద్దతుగా టీడీపీ శ్రేణులు పోస్టు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు స్పందించినట్లు సమాచారం. వర్మ వర్సెస్ పెండం దొరబాబు, జనసేన వర్సెస్ టీడీపీ. మరి ఈ ఇద్దరి మధ్యలో జరుగుతున్న ఈ వివాదంలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.